హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ ఎంసీక్యూ కరెంట్ అఫైర్స్ని చూద్దాము అండి. అక్టోబర్ 2nd అండ్ 3rd వీక్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన శీతల ఎడారి బయోస్ఫియర్ రిజర్వ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాసెస్లో మనము ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేశాము. ఇక్కడ 3 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది భారతదేశంలోని ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతంలో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈ రిజర్వ్ యొక్క లొకేషన్ని అడగడం జరిగింది. సెకండ్ వన్, ఇటీవల దీనిని యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లకు చేర్చారు. థర్డ్ స్టేట్మెంట్, ఈ శీతల ఎడారి బయోస్పియర్ రిజర్వ్లో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది. అంటే ఈ రిజర్వ్లోని ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి థర్డ్ స్టేట్మెంట్ అడిగింది. ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ గురించి ఇప్పుడు చూద్దాము అండి. దీని లొకేషన్ వచ్చి సిచ్యువేటెడ్ ఇన్ ద లాహోల్ స్పిటి డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. మ్యాప్లో ఈ లొకేషన్ని మనం చూడవచ్చు అండి. సో ఇది మనకి ట్రాన్స్ హిమాలయన్ రీజియన్లోకి వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో వీ కెన్ ఎలిమినేట్ బి. And recognized as India's 13th UNESCO Biosphere Reserve on September 27, 2025 during the 37th session of the UNESCO Man and Biosphere Program. ఇటీవల చైనాలో జరిగిన 37వ యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియా యొక్క ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ని 13వ ఎంఏబి రిజర్వ్గా ప్రకటించారు. అవుట్ ఆఫ్ 18 ఇప్పటి వరకు 12 ఈ ఎంఏబిలు ఉండేవండి. ప్లస్ ఇప్పుడు ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ కూడా యాడ్ అవడంతో మొత్తం 13కు ఈ సంఖ్య పెరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి సిని కూడా మనము ఎలిమినేట్ చేయవచ్చు. అలానే ఈ బయోస్పియర్ రిజర్వ్లో ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి మనం చూస్తే పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇందులో భాగంగా ఉంది. కిబెర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ చంద్ర తాల్ అండ్ సర్చు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది అండి. ఎందుకంటే ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది కేరళలో ఉంది అండ్ ఈ రిజర్వ్లో ఉన్నది ఏంటి, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. వన్స్ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే మనకి బీసీడి ఎలిమినేట్ అవుతాయి. ఏ 1 and 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. పరిధీయ రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ క్వశ్చన్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి సంబంధించి ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. యాక్చువల్గా నోబెల్ అవార్డ్స్ అనేవి ఈ ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ 2025కి సంబంధించి ఫిజియాలజీలో ఈ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి సంబంధించిన పరిశోధనలకు గాను నోబెల్ అవార్డు అనేది లభించింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. స్టేట్మెంట్ 1 చూడండి. నియంత్రణ టీకణాలు పరిధీయ రోగ నిరోధక శక్తిలో పాల్గొనవు, కేంద్రీయ రోగ నిరోధక శక్తిలో మాత్రమే పాల్గొంటాయి. రెగ్యులేటరీ టీ సెల్స్, దీనినే టీ రెగ్స్ అని పిలుస్తారు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, FOXP3 జన్యువు టీ రెగ్ అభివృద్ధి మరియు పనితీరుకు కీలకమైన ట్రాన్స్క్రిప్షన్ కారకంగా గుర్తించబడింది. ఫస్ట్ మనము ఈ నోబెల్ 2025 ఫిజియాలజీ విభాగంలో ఎవరికి ఇక్కడ ప్రైజెస్ ఇచ్చారు, అలానే ఎందుకు ఈ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి ఇవ్వడం జరిగింది అనేది చూద్దాం. ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో 2025 నోబెల్ ప్రైజ్ను గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో మేరీ ఈ బ్రౌన్కో, ఫ్రెడ్ రామ్స్డెల్ అండ్ షిమోన్ షకగుచి ఈ ముగ్గురికి ఈ అవార్డు లభించింది. ముఖ్యంగా రెగ్యులేటరీ టీ సెల్స్ అండ్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి సంబంధించి వీరు చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు వరించింది. వీరిలో సకగుచి ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ లేదా టీ రెగ్స్ గురించి విస్తృతమైన పరిశోధనలు చేసి ఇవి మన బాడీ యొక్క పీస్ కీపర్స్ లాగా వ్యవహరిస్తాయి అని కనుగొన్నాడు. అలానే బ్రాన్కో అండ్ రామ్స్డెల్ FOXP3 జన్యువు మీద పరిశోధనలు చేసి టీ రెగ్స్ని నియంత్రించడంలో దీని యొక్క కీలక పాత్రని గుర్తించడం జరిగింది. తదుపరి సకగుచి ఈ FOXP3 జన్యువుకు సంబంధించిన పరిశోధనలను తన పరిశోధనతో లింక్ చేసి పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి సంబంధించిన కీలక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. సో ఇక్కడ మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. FOXP3 జన్యువు టీ రెగ్ అభివృద్ధి మరియు పనితీరుకు కీలకమైన ట్రాన్స్క్రిప్షన్ కారకంగా గుర్తించబడింది. ఎస్, రామ్స్డెల్ మరియు బ్రాన్కో యొక్క పరిశోధన దీని మీదనే జరిగింది. ఓకే,
మనకి ఇమ్యూనిటీ సిస్టంలో బి సెల్స్ మరియు టీ సెల్స్ చాలా కీలకంగా వ్యవహరిస్తాయండి. ఈ బి సెల్స్ ప్యాథోజన్కి సంబంధించి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. యాంటీజెన్స్ని గుర్తించి దాని మీద దాడి చేయడానికి ఈ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. అయితే టీ సెల్స్ యొక్క పనితీరు వేరుగా ఉంటుంది. ఈ టీ సెల్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి సైటోటాక్సిక్ టీ సెల్స్, రెండవది హెల్పర్ టీ సెల్స్, మూడవది రెగ్యులేటరీ టీ సెల్స్. ఈ టీ సెల్స్ నేరుగా ఇన్ఫెక్టెడ్ కణాల మీద దాడి చేస్తాయి. సైటోటాక్సిక్ టీ సెల్స్ టాక్సిక్ ఏజెంట్స్ని ప్రొడ్యూస్ చేసి తమ యొక్క టార్గెట్స్ని కిల్ చేస్తాయి. అండ్ హెల్పర్ టీ సెల్స్ అనేవి స్టిమ్యులేట్ బి సెల్స్ టు మేక్ యాంటీబాడీస్, స్టిమ్యులేట్ టీ సెల్స్ టు బికమ్ యాక్టివ్. ఇవి బి సెల్స్కి మరియు టీ సెల్స్కి హెల్పర్గా ఉపయోగపడతాయి. బి సెల్స్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడంలోనూ, టీ సెల్స్ యాక్టివ్ అయ్యి ఇక్కడ ఏవైతే సెల్స్ ఇన్ఫెక్ట్ అయినాయో వాటిని దాడి చేసి ధ్వంసం చేయడానికి ఇవి కీలకంగా ఉపయోగపడతాయి. అయితే రెగ్యులేటరీ టీ సెల్స్ మాత్రం సప్రెస్ ఇమ్యూన్ రెస్పాన్సెస్. ఎందుకు అంటే కొన్నిసార్లు టీ సెల్స్ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాయి. అక్కడ దాడి చేసేటప్పుడు మంచి సెల్స్ని కూడా ఇవి దాడి చేసి ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కారణమవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి కిల్లర్ టీ సెల్స్ను టార్గెట్ చేసి వాటిని స్ప్లీన్లో ధ్వంసం చేస్తాయి. దీనినే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అంటారు. ఇది కాకుండా సెంట్రల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనేది కూడా ఉంటుంది. దీని ద్వారా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్న టీ సెల్స్ని ఇమ్యూన్ సిస్టమ్ టార్గెట్ చేసి దానిని థైమస్లో ధ్వంసం చేస్తుంది. ఈ పరిశోధనలకు ముందు వరకు సెంట్రల్ ఇమ్యూన్ టాలరెన్స్ గురించే చాలా మందికి తెలుసు. కానీ ఈ పరిశోధనల తర్వాత పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ కూడా మానవ శరీరంలో ఒక అంతర్భాగంగా ఉంది అనేది గుర్తించబడింది. ఇది తదుపరి కాలంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన చికిత్స కొరకు మరియు క్యాన్సర్ చికిత్సలో కూడా చాలా కీలకంగా ఉపయోగపడింది. అందువల్లనే 2025 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ను ఈ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుందండి. ఎందుకంటే టీ రెగ్స్ అనేవి పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్లో పాల్గొంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025 నోబెల్ బహుమతులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్ ఈ 3 కేటగిరీలలోని 2025 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అండ్ దేర్ డిస్కవరీస్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవ్రీ ఇయర్ నోబెల్ ప్రైజెస్కి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ముఖ్యంగా మనము నోబెల్ ప్రైజ్కి సంబంధించిన డిస్కవరీ యొక్క కాన్సెప్ట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకం. సో ఆ కంటెక్స్ట్లో ఈ 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 3 పేర్స్లో ఫస్ట్ వన్ చూడండి. భౌతిక శాస్త్రం పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఆవిష్కరణ కొరకు అండ్ రసాయన శాస్త్రం క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ మరియు సంశ్లేషణ కొరకు అండ్ ఆర్థిక శాస్త్రం సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కొరకు. ఇక్కడ చూడండి, భౌతిక శాస్త్రంలో 2025 నోబెల్కి సంబంధించి జాన్ క్లార్క్, మిషెల్ డెవోరెట్ అండ్ జాన్ ఎం మార్టినెస్ గెలుచుకున్నారు. వీరు సబటామిక్ క్వాంటమ్ టన్నెలింగ్ పై చేసిన పరిశోధనకు గాను 2025 నోబెల్ అనేది వరించింది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది అండి. క్వాంటమ్ టన్నెలింగ్ అంటే ఏంటి అండ్ ఈ క్వాంటమ్ టన్నెలింగ్కి సంబంధించిన ప్రాధాన్యత ఏంటి అనేది మనము ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా అది మిస్ అయితే ఒకసారి ఆ క్లాస్ చూడండి. అలానే నెక్స్ట్ వన్, రసాయన శాస్త్రంలో మనం చూస్తే సుసుము కిటగవా, రిచర్డ్ రాబ్సన్ అండ్ ఓమర్ ఎం యాగి వీరు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ మీద చేసిన పరిశోధనకు గాను 2025 నోబెల్ అనేది వరించింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాంగ్ అండి. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ MOF అంటే ఏంటి అండ్ పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో ఈ ఇయర్ జోయల్ మోకిర్ మరియు ఫిలిప్ అఘియాన్, పీటర్ హౌవిట్ వీరికి ఈ నోబెల్ 2025 లభించింది. జోయల్ మోకిర్ సాంకేతిక పురోగతి ద్వారా స్థిర వృద్ధికి ముందస్తు అవసరాలు గుర్తించినందుకు, అలానే అఘియాన్, హౌవిట్లు క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం మీద చేసిన పరిశోధనలకు గాను 2025 నోబెల్ వరించింది. కాబట్టి ఈ పేరు అనేది కరెక్ట్ అవుతుంది. రిమైనింగ్ 2 ఆర్ రాంగ్. ఇక్కడ ఏమడిగాడండి? పైన పేర్కొన్న జతలలో ఎన్ని సరిగ్గా సరిపోలాయి? ఆన్సర్ ఏమవుతుంది? 1. ఒకటి మాత్రమే ఇక్కడ సరిగా సరిపోయింది. రిమైనింగ్ 2 కూడా రాంగ్ అయ్యాయి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ.
మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025 నోబెల్ గ్రహీతలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? అగైన్ 2025 నోబెల్ అదర్ కేటగిరీస్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. స్టేట్మెంట్ 1 చూడండి. లాస్లో మరియు మచాదో ఇద్దరు తమ తమ రంగాలలో వ్యవస్థాగత లేదా అస్తిత్వ ముప్పులకు వ్యతిరేకంగా మానవ పోరాటాన్ని వ్యక్తీకరించారు. ఓకే. సెకండ్ వన్, సాహిత్యం మరియు రచనలకు చేసిన కృషికి ఇద్దరు గ్రహీతలు నోబెల్ గుర్తింపు పొందారు. 2025 నోబెల్ లారెట్స్లో లాస్లో క్రస్నహోర్కాయి అండ్ మరియా కొరీనా మచాదో కూడా ఉన్నారు. వీరు ఏ ఏ రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నోబెల్ పొందారు అనేది చూద్దాం. సాహిత్య రంగంలో లాస్లోకు ఈ నోబెల్ అవార్డు లభించింది. ప్రపంచం యుద్ధ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అపోకలిప్టిక్ ఇతివృత్తాల ఆధారంగా సాహిత్యానికి విశేష కృషి చేసినందుకు గాను హంగరీ రచయిత లాస్లోకు ఈ అవార్డు వరించింది. అండ్ మరియా కొరీనా మచాదోకి 2025 నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి కేటగిరీలో ఈ అవార్డు లభించింది. వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల పోరాటానికి ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు వరించింది. ఇక్కడ ఇరువురు తీసుకున్న థీమ్ ఏంటండి? తమ తమ రంగాలలో వ్యవస్థాగత లేదా అస్తిత్వ ముప్పులకు వ్యతిరేకంగా మానవ పోరాటాన్ని వ్యక్తీకరించారు. లాస్ట్లో కూడా తన రచనల ద్వారా ఈ అపోకలిప్టిక్ ఇతివృత్తాలలో యుద్ధ సమయాలలో మానవ అస్తిత్వ ముప్పుకు వ్యతిరేకంగా ఆయన తన రచనల ద్వారా సమాజానికి అందించడం జరిగింది. అదేవిధంగా వెనుజులాలో శాంతియుతంగా మానవ హక్కుల కోసం చేసిన పోరాటం, ప్రజాస్వామ్య విలువల కోసం చేసిన పోరాటానికి మద్దతుగా ఆమెకు ఈ నోబెల్ అవార్డు అనేది లభించింది. కాబట్టి ఇరువురి థీమ్ కూడా మనము ఇంచుమించుగా ఒకటే చూడవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, సాహిత్యం మరియు రచనలకు చేసిన కృషికి ఇద్దరు గ్రహీతలు నోబెల్ గుర్తింపు పొందారు. ఇది రాంగ్ అవుతుంది అండి. ఎందుకు? లాస్ట్లో సాహిత్యం కేటగిరీలో నోబెల్ అందుకుంటే మచాదో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది పొందారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకంలో సీనియారిటీ సూత్రం అనేది. ఈ క్వశ్చన్ మనకి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తదుపరి సిజిఐ నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. ఆ కంటెక్స్ట్లో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది సీనియారిటీ ప్రిన్సిపల్ ప్రకారం ఎంపిక చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి, దీని యొక్క ఆరిజిన్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, రాజ్యాంగబద్ధమైన ఆదేశం, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఇది రాంగ్ అండి. ఎందుకు? ఆర్టికల్ 124 క్లాజ్ 2లో మనకి సిజిఐ నియామక ప్రక్రియ గురించి మెన్షన్ చేసి ఉన్నా కానీ ఎక్స్ప్లిసిట్గా ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ అంటే సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జిని సిజిఐగా ఎంపిక చేయాలి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏ అనేది రాంగ్ అవుతుంది. సి చూడండి, చట్టబద్ధమైన నిబంధన అంటే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. ఇది కూడా రాంగ్ అండి. మనకి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన ఏ చట్టంలోనూ కూడా సీనియారిటీ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి సి కూడా రాంగ్. డి, సుప్రీంకోర్టు నియమం. సుప్రీంకోర్టు నియమం అని కూడా మనం చెప్పలేము. ఎందుకు అంటే సుప్రీంకోర్టు యొక్క రూల్స్ అండ్ గైడ్ లైన్స్లో కూడా ఎక్కడా కూడా ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి, న్యాయపరమైన సాంప్రదాయం. ఇది ఒక జ్యుడిషియల్ కన్వెన్షన్ మాత్రమే, ఎక్కడా కూడా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు. కానీ మొదటి సిజిఐ చనిపోయిన తర్వాత ఇది అలా కొనసాగుతూ వచ్చింది. కానీ మధ్యలో మల్టిపుల్ టైమ్స్ ఇది బ్రేక్ అయింది. ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ అనేది బ్రేక్ అయింది. అయితే నేటికి కూడా ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ని సిజిఐ నియామకాలలో చాలా సందర్భాలలో కొనసాగిస్తూ ఉన్నారు. సో మనకి బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అఖిల భారత సమకాలీన ఏనుగుల జనాభా అంచనా అంటే ఆల్ ఇండియా సింక్రొనైజ్డ్ కాంటెంపరీ ఎలిఫెంట్ పాపులేషన్ ఎస్టిమేట్ 2025 ప్రకారం కింది రాష్ట్రాలను వాటి ఏనుగుల జనాభా ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. మన ప్రీవియస్ క్లాసెస్లో ఈ ఎలిఫెంట్ సెన్సస్ 2025 గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇండియాలో మొదటిసారిగా జన్యు ఆధారిత సెన్సస్గా దీనిని చెప్పవచ్చు. కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ మనం చూస్తే ఈ సెన్సస్ ప్రకారం టోటల్ ఏషియన్ ఎలిఫెంట్స్ పాపులేషన్ సుమారు 22,446గా అంచనా వేయడం జరిగింది.
గతంలో వేసిన అంచనా కంటే కొంత తగ్గుదల అనేది మనం చూడవచ్చు. అలానే ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ మెయిన్గా 4 ఫారెస్టెడ్ హిల్లీ రీజియన్స్లో ఎక్కువగా పెర్సిస్ట్ అవుతూ ఉన్నాయి. 1 హిమాలయన్ ఫుట్ హిల్స్, 2 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 3 ఈస్ట్ సెంట్రల్ ఇండియా, 4 వెస్ట్రన్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఇలాగ మనకి ఈ 4 ప్రాంతాలలో ఎక్కువగా ఈ ఏనుగుల జనాభా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ పాపులేషన్ పరంగా మనం చూసినప్పుడు అత్యధికంగా వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలలోను, తరువాత నార్త్ ఈస్టర్న్ హిల్స్, ఆ తరువాత బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లేన్స్లోను చూడవచ్చు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో హైయెస్ట్ పాపులేషన్ మనం చూడవచ్చు, ఫాలోడ్ బై అస్సాం, తమిళనాడు. సో ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాలలో ఈ 3 కూడా టాప్ 3 స్టేట్స్ ఈ ఎలిఫెంట్ పాపులేషన్లో. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగడం జరిగింది అండి, ఆరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్లో ఈ 3 రాష్ట్రాలను ఏనుగుల జనాభా ఆధారంగా అమర్చమని అడిగాము. సో ఇక్కడ 1 by 1 మనం చూద్దాము. ఒక కోడ్ మనము దీనికోసం ప్రిపేర్ చేసాము. క్యాస్ట్, KAST, క్యాస్ట్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పాను. కే అంటే కర్ణాటక, AS అంటే అరుణాచల్ ప్రదేశ్కి అస్సాంకి డిఫరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో AS అనేది ప్రిపేర్ చేయడం జరిగింది, అస్సాం. అండ్ T అంటే తమిళనాడు. మనం ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువకి అమర్చాలి. సో ఫస్ట్ ఏమొస్తుంది, T తమిళనాడు వస్తుంది. అండ్ సెకండ్ AS అంటే ఇక్కడ 1 వస్తుంది. అండ్ హైయెస్ట్ 2 312 అనేది ఎక్కడుంది, D 312 అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనము ఈ మూడిటిలో తక్కువ నుంచి ఎక్కువకు అమర్చడం జరిగింది కాబట్టి ఆన్సర్ D అనేది కరెక్ట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ అణు సంలీన పరిశోధనలో భారతదేశం స్థానం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ మనకి అణు సంలీన పరిశోధన అంటే న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనము IPR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్లోని ఈ సెంటర్ భారతదేశం యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. అండ్ ఇది ఒక రోడ్ మ్యాప్ని రిలీజ్ చేసింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 2 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. ITER ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అంటే అణు సంలీన ప్రక్రియకు సంబంధించి ఒక థర్మోన్యూక్లియర్ రియాక్టర్ను ప్రపంచ దేశాలు కలిసి ఫ్రాన్స్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కన్సోర్టియంలో భారతదేశం పూర్తి సభ్య దేశాలలో ఒకటి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి న్యూక్లియర్ ఎనర్జీ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది న్యూక్లియర్ ఫిజన్. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ ఫిజన్ రియాక్షన్స్ని అమలు చేస్తారు. ఒక హెవియర్ న్యూక్లియస్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా కొన్ని లైటర్ న్యూక్లియస్గా మారుస్తారు. ఈ ప్రక్రియలో విడుదలయ్యే శక్తిని మనము న్యూక్లియర్ ఎనర్జీగా పిలుస్తాం. అయితే న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏం జరుగుతుంది, 2 లైటర్ న్యూక్లియస్ని కంబైన్డ్ చేసి ఒక హెవియర్ న్యూక్లియైగా మారుస్తారు. సో ఈ ప్రాసెస్లో కూడా మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. E=mc². ఈ ప్రిన్సిపల్ ఆధారంగా మనము చూడవచ్చు. అతి తక్కువ పరిమాణంలో ఈ మాస్ అనేది ధ్వంసం అయితే ఆటోమేటిక్గా అత్యధిక ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇదే E=mc² ప్రిన్సిపల్ ఆధారంగా ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది బోత్ ఫిజన్ అండ్ ఫ్యూజన్లో మనము ఉత్పత్తి అవడం చూస్తూ ఉంటాము. న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ కొంతవరకు ఈజీగానే మనము బిల్డ్ చేయగలుగుతాం. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది నార్మల్గా జరగదు. ఇది స్టార్స్లోనే జరుగుతుంది. అంటే నక్షత్రాలలో అత్యధిక వేడి మరియు ఈ ప్రెజర్ సిచ్యువేషన్స్లో మాత్రమే జరుగుతుంది. కానీ కంపేర్ టు న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ అనేది మోర్ సస్టైనబుల్, అలానే మోర్ ఎకో ఫ్రెండ్లీ. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ మీద దృష్టి సారించడం జరిగింది. సో దీనికోసం ఈ హై టెంపరేచర్ మరియు ప్రెజర్స్ని నిలిపి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ని సస్టైన్ చేయడం కోసం టొకామాక్ అనే రియాక్టర్ని కనుగొనడం జరిగింది. ఈ టొకామాక్ ITERలో ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక్కడ పరిశోధనలు సాగిస్తూ ఉన్నారు. ఇందులో భారతదేశం కూడా ఒక సభ్య దేశంగా ఉంది. అలానే సెకండ్ వన్ చూడండి. భారతదేశం ఇప్పటికే దేశీయ SST-1 టొకామాక్ అంటే స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టొకామాక్ 1 ద్వారా వాణిజ్య అణుసంలీన విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. అంటే కమర్షియల్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని సాధించింది అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ అండి. ఎందుకు, మనకి ఆదిత్య అలానే SST-1 టొకామాక్ ఈ 2 ఆపరేషనల్ టొకామాక్స్ ఈ IPRలో మనకి వర్క్ చేస్తూ ఉన్నాయి. దీని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. అయితే భారతదేశం యొక్క రోడ్ మ్యాప్ ప్రకారం ఈ కమర్షియల్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని అందుకోవడానికి 2060ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనకి Q వాల్యూ అని ఉంటుంది. ఈ Q వాల్యూ అంటే ఏంటి, టొకామాక్ రియాక్టర్
తను తీసుకుంటున్న ఎనర్జీ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అని. ఈ క్యూ వాల్యూ 20 అనేది 2060 నాటికి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో కమర్షియల్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ అనేది ఇప్పటికీ మొదలవ్వలేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? కరెక్ట్ స్టేట్మెంట్స్ని అడగడం జరిగింది. ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కీలక ఖనిజాల జాతీయ మిషన్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము లాస్ట్ క్లాసెస్లో చూసాము, ఎన్సీఎంఎం గురించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. 1 బై 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. భారతదేశం యొక్క శుద్ధ ఇంధన పరివర్తనకు కీలకమైన ఖనిజాల కోసం దిగుమతి ఆధారపడడాన్ని తగ్గించడానికి ఈ మిషన్ ప్రయత్నిస్తుంది. ఎస్, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అలానే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి సంబంధించి క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్లో ఇది చాలా కీలకం అండి. అయితే భారతదేశం ఇప్పటికీ చైనా మీదే వీటి కోసం ఆధారపడుతుంది. చైనా గ్లోబల్ సప్లై చైన్లో అరౌండ్ 70% ప్రొడక్షన్ని, 90% సప్లైని కంట్రోల్ చేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ రేపు చైనాతో ఏమన్నా విభేదాలు వస్తే భారతదేశానికి వీటి సరఫరా నిలిచిపోయి భారతదేశం యొక్క క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది దెబ్బతింటుంది. అందుకే ఈ క్రిటికల్ మినరల్స్లో స్వావలంబన సాధించడం కోసం భారతదేశం ఈ ఎన్సీఎంఎం జాతీయ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది కీలకమైన ఖనిజాల అన్వేషణ మరియు ప్రాసెసింగ్ కోసం ప్రైవేటు రంగం మరియు పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో జాయింట్ వెంచర్లను ప్రోత్సహిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఇందులో ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ చాలా కీలకం. అందుకే ప్రభుత్వం ఈ జాయింట్ వెంచర్లను ప్రోత్సహిస్తూ ఉంది. ముఖ్యంగా విదేశాలలో కూడా ఎక్స్ప్లోరేషన్ మరియు ప్రొడక్షన్ కోసం ప్రైవేటు రంగం సహకారంతో ప్రభుత్వం ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో భాగస్వామ్యాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ వన్, ఈ మిషన్ నీతి ఆయోగ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వ్యవహరిస్తుంది, నీతి ఆయోగ్ కాదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. యాక్చువల్గా మనకి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అని ముందుగానే తెలిస్తే మనము ఏ అండ్ బిని ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు? 3 ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒక ఆప్షన్లో. కాబట్టి ఎయిదర్ సి కానీ డి కానీ అవుతుంది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ప్రైవేట్ రంగం పార్టిసిపేషన్ కూడా ఈ మిషన్లో కీలకం. కాబట్టి 2 రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? సి. 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్బన్ స్టాక్ మరియు GFRA 2025 గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025 UNFAO సంస్థ దీనిని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో భారతదేశం టోటల్ ఫారెస్ట్ ఎక్స్టెంట్లో 9వ స్థానంలోను, యాన్యువల్ గ్రోత్ రేట్లో 3వ స్థానంలోనూ నిలిచింది అని చెప్పుకున్నాము. సో ఈ క్వశ్చన్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. 1 బై 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఈ GFRA 2025 అడవులలో, భూమిపైన, భూమి క్రింద మరియు నేలలోని సేంద్రియ కార్బన్ యొక్క వివరణాత్మక అంచనాలను కలిగి ఉంది. ఇది ఈ క్వశ్చన్ మెయిన్గా కార్బన్ స్టాక్ గురించి మెన్షన్ చేస్తూ ఉంది. సో ఈ కార్బన్ స్టాక్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అని ఫస్ట్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. ఈ అసెస్మెంట్ నివేదిక ప్రకారం అరౌండ్ 714 గిగాటన్స్ కార్బన్ స్టాక్ ఫారెస్ట్స్లో ఉంది. ఇందులో ముఖ్యంగా లైవ్ బయోమాస్గా అంటే చెట్లలోను వాటిలోను సుమారు 44%, అండ్ డెడ్వుడ్లో అంటే ఎండిపోయిన కలప వీటిలో 4%, అండ్ లిట్టర్లో 6% అంటే ఎండిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు ఇలాంటి వాటిల్లో అరౌండ్ 6%, అండ్ సాయిల్లో 329 గిగాటన్స్ అంటే 46%. సో ఇక్కడ మనకి ఓవరాల్ కార్బన్ స్టాక్ ఫారెస్ట్స్లో ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనము ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని చూసినప్పుడు కార్బన్ స్టాక్ అనేది భూమి పైన అంటే ఈ లైవ్ మాస్ ఏవైతే ఉందో బయోమాస్ ఇందులోను, అండ్ భూమి క్రింద అంటే ఈ డెడ్ వుడ్స్ అండ్ లిట్టర్ ఇలాంటి వాటిలో, అండ్ నేలలోని ఈ సాయిల్లోని సేంద్రియ కార్బన్ యొక్క వివరణాత్మక అంచనాలను కలిగి ఉంది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 2021-2025 మధ్య కాలంలో భారతదేశం ప్రపంచంలోని అగ్ర కార్బన్ సింక్లలో 5వ స్థానంలో ఉంది. ఓకే, దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. టాప్ కార్బన్ సింక్, కార్బన్ రిమూవల్స్ ఆన్ ఫారెస్ట్ ల్యాండ్ అని మనం చూస్తే కార్బన్ సింక్ ఎంత ఉందో అర్థమవుతుంది. దీని ప్రకారం రష్యా ఫెడరేషన్, చైనా, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ ఈ 4 దేశాల తర్వాత 5వ స్థానంలో భారతదేశం ఉంది.
కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది అండి. ఆన్సర్ ఏమవుతుంది సి, బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6 ప్రధానంగా వేటి గురించి చర్చిస్తుంది? ఈ వీక్ ప్రీవియస్ క్లాసెస్లో మనము ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ గురించి మరియు ఎస్పెషల్లీ ఆర్టికల్ 6 గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. ఏ చూడండి, వాతావరణ ఆర్థిక విధానం అంటే క్లైమేట్ ఫైనాన్స్ గురించి. బి, కార్బన్ మార్కెట్లు మరియు సహకార విధానాలు. సి, సాంకేతిక బదిలీ. డి, అనుకూలత మరియు స్థితిస్థాపకత అంటే అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్. ఇందులో ఆర్టికల్ 6 దేని గురించి మెన్షన్ చేస్తుంది అండి? బి, కార్బన్ మార్కెట్లు మరియు ఈ కోఆపరేటివ్ అప్రోచెస్ గురించి. ఇందులో ముఖ్యంగా 6.2 అనేది బైలేటరల్ కోఆపరేషన్ గురించి, ముఖ్యంగా జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం జేసీఎంస్ గురించి వివరిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఇండియా మరియు జపాన్ ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ కంటెక్స్ట్లోనే మనము ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ ఆర్టికల్ 6 గురించి డిస్కస్ చేసాం. అలానే ఆర్టికల్ 6.4 అనేది యుఎన్ బేస్డ్ సెంట్రలైజ్డ్ మెకానిజం. ఇది అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తిస్తుంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ మెకానిజంగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా కార్బన్ మార్కెట్స్, కార్బన్ క్రెడిటింగ్ మెకానిజం గురించి చర్చిస్తాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో ఇవి అక్టోబర్ 2nd and 3rd వీక్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ హై ప్రయారిటీ టాపిక్స్ మీద ఎంసీక్యూస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.